యువజన సంఘాలు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బంద్కు నేషనల్ వైజ్గా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం, అదేవిధంగా బంద్ కూడా విజయవంతం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్ పరీక్ష అవకతవకలు జరిగినాయని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్క పార్టీలు బీజేపీని ఇవాళ పార్లమెంట్లో కూడా ఎత్తి చూపడం జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే నీట్ ఎగ్జామ్ మళ్ళీ కొనసాగించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా తొలగించి విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.